గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. హీరోలా ఉన్నారు అంకుల్. ఎలా ఉన్నారు ఇంతకి? హీరో అబ్బాయి ఫాదర్ కూడా హీరోలాగే ఉండాలా? అది ఆంటీ ఫేస్ లో ఆనందం. లాస్ట్ టైం చూస్తే ఎక్కడో చిన్న టెన్షన్, ఎక్కడో ఒక చిన్న బాధ, కొడుకు అక్కడ ఉండిపోయాడన్న ఒక చిన్న ఆలోచన. ఈ రోజు మాత్రం ఎంత హ్యాపీ కనబడుతుందో ఫేస్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంకుల్ ఏంటి సంగతులు? బాగానే ఉన్నాం. వాడు బాగానే ఆడుతాడు. వాడు మైండ్ మెచ్యూర్ చేసుకుని అక్కడ ప్రస్తుతానికైతే అది మాకు కొద్దిగా పాజిటివ్ ఉంది, సంతోషంగా ఉంది. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మాకైతే హ్యాపీ అన్నమ్మా. ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ్ నాన్నగారిని చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు, ఫోన్లు చేస్తాను. నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ మీ కన్నీళ్ళు చెప్తుంది, కళ్ళంట వాటర్ తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేం. కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు. నేను నా కొడుకున్న మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట పట్టి రావాలా, ఎక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్నవాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను. కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం లో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని. ఈ రోజు ఆ భయం కనబడట్లేదు, ఆనందంగా కనబడుతుంది. భయం అయితే లేదు. భయం అయితే ఆ 3 వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ, ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి వీడి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు వయసు బట్టి వయసుకు మించి వీడు దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ హౌస్లో ఉండాలంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీలు, అందరూ అనుభవదారులు ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకోలేడా అని భయపడేవాడిని. కొంత ధైర్యం వచ్చింది. నేను కల్లో కూడా ఉంచుకోలేదు. వాడు అలా దీనికి వాడికి ఎప్పటికీ కుటుంబంలోనే ఎప్పుడు బయట చదువుకోవడం, బయట ఉండడం, పండగలకి పబ్బలకి రావడం కానీ, ఎక్కువసేపు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది లేదు. చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం, వాడిని ఎప్పుడు బయటనే ఉంచాం. ఆ బయట ఉంచడం వల్ల ఎంత హౌస్లో ఇలా ఉండాలి, అడంత మెచ్యూర్ ఉంటుందని నేను అయితే అనుకోలేదు. అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయింది. అక్కడ కొద్ది గర్వంగా ఉంది. తొందరగా అన్ని నేర్చుకోగలుగుతాడు. సూపర్ అంకుల్. దానికి తోడు ఎక్కువ నాగార్జున సార్కి 2 చేతులతో జోడించి దండం పెట్టాలి. ఫస్ట్ సారి చెప్పింది అతను నీ రీతి మార్చుకోవాలని, నువ్వు నీ తీరు మార్చుకోవాలని. మళ్ళీ నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారో ఏదైనా చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం. సూపర్, ఎక్సలెంట్. సో హ్యాపీ. నాగార్జున సార్, మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు, ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు, ఇప్పటికీ అతని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో 2 పార్టీలు, చిరంజీవి, నాగార్జున. మాది చిరంజీవి పార్టీ, నాగార్జున పార్టీ సపరేట్. అతను వాళ్ళ పుట్టినరోజులకి మేము ఆ మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారు. బిర్యానీలో పులిహార వండుకోవడం. అప్పుడు ఆ చిన్నపిల్లల వయసులో, ఈ వయసులోనే వాళ్ళతో ఒకసారి వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టారు, మా పుట్టినరోజు మేము పెట్టాం. అంత దీని ఉండేది. మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు, నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా అంతే ఉండరు. వాళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్. నాగార్జున గారు, చిరంజీవి గారు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మాత్రం ప్రతి వాళ్ళ బర్త్డేకి మేము ఫంక్షన్ చేసేవాళ్ళం. ఎప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంకా 10th అయిపోయిన తర్వాత చాలా మంది ఎటోలటు కొద్దిగా చదువుల దగ్గర కొందరు ఎటోలటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పటితో క్లోజ్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాం. సూపర్. అంత అభిమానం మాకు. ఫస్ట్ సినిమా ఎక్కి దాదాపు సినిమాకి వెళ్ళాం. రాత్రి మా నాన్నకి మంచంలో పడుకొని కర్రకి తలగాడ కింద కర్రలు పెట్టేసి దుప్పటి కప్పేసి కర్రలు పెట్టేసావు. ఒక పక్క తలగాడను, ఒక పక్క కర్రలు, తలకాయన కాళ్ళును. మా నాన్నగారు పడుకుంటా అన్నారు. అంటే ఆ ఊపిన ఆ టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మాకు హైవే పక్కన కదా,
లారీ వారు ఎక్కితే రూపాయి ఇస్తే 5-6 ఎక్కువలు, వెనకాల 4 ఎక్కువలు, ముందు 2 ఎక్కువలు, 2 ఇచ్చాడు, వెనకాల 4 డబ్బులు ఇచ్చాడు కాదు. ఇలాంటి పనులన్నీ ఆ, చేసి వాళ్ళ సినిమాలు అంటే అంత పిచ్చి, తగరపలస వెళ్ళిపోయి అతని మీద వాళ్ళ మీద అంత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏ కాడ పడుకుంటారు. సూపర్ అసలు మెమరీస్ ఇవన్నీ ఆ టైంలో అంత ఇది మాకుండేది కదా. అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్కి? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. సూపర్. అతనితో మాట్లాడడమే, అంతవరకు వెళ్ళడమే మా అదృష్టం. అంత సెలబ్రిటీలు, అంత ఇదైన వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనటి వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం, కడుపు నిండిపోద్ది. ఇంకేముంటది, ఇంకేం మాట్లాడగలం. సూపర్. అతను చెప్పింది మేము ఆలకించడం. అంకిల్ స్ట్రైట్ వేలో ఒక పాయింట్, లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని వాటర్ బకెట్తో వాటర్ పెడతారంట, తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. అవును, ఇలాగ తల్లిదండ్రులనే చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్లో ఎందుకు, ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే వాడి మీద ప్రేమ మాకేంటంటే, వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత అంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు, వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది ఉండి మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద వాడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే, బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు, వాడి మీద ప్రేమ. వాడు ఏ పని చేయకుండా వాడు చదువు, వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో, ట్రోలింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను, వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.